12వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 38వ అధ్యాయము 22వ వచనము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. సహోదరి సహోదరులారా, మనకు ప్రభు నుండే సహాయం వస్తుంది. మనలో కొంతమంది ఏదైనా శ్రమ కలిగినప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి ఎటువంటి సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరికి వస్తారు. ముందు మనుషులను ఆశ్రయిస్తారు, కానీ ప్రభుని ఆశ్రయించరు. కానీ మనం చేయాల్సింది ముందు ప్రభుని ఆశ్రయించాలి. ఎటువంటి శ్రమ కష్టం వచ్చినా ముందు ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెట్టాలి. నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా, నాకు ఈ అవసరత ఉంది, ఈ బలహీనతతో నేను బాధపడుతూ ఉన్నాను, మనుషులు నన్ను ఇలా నిందిస్తూ ఉన్నారు, నేను చాలా కృంగుదలలో ఉన్నాను అని ప్రతి విషయాన్ని ప్రభువుతో పంచుకోవడం నేర్చుకోవాలి. కేవలము మనుషులను ఆశ్రయించడం వలన మనకు సహాయం అందకపోవచ్చు. కొంతమంది సహాయం చేయకపోగా ఇంకా వారి మాటలతో క్రియలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనకు కలిగిన శ్రమ కంటే వారి మాటలు క్రియలే ఇంకా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. నిజంగా మనకు సహాయం ప్రభు నుండే వస్తుంది అని గ్రహించి ప్రభువునకు విశ్వాసంతో ప్రార్థించాలి. మన విమోచకుడు ప్రభువు. ఎటువంటి పరిస్థితినైనా ప్రభువు అద్భుతముగా మార్చగలడు. ఎటువంటి శ్రమతో మీరు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారో శ్రమ నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెట్టండి. పట్టుదలతో ప్రార్థించండి. తప్పకుండా ప్రభువే మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు ఎటువంటి శ్రమ పోరాటము కలిగిన ముందు మనుషులను ఆశ్రయించే వారముగా కాకుండా మీకు ప్రాముఖ్యత ఇచ్చి మిమ్మల్ని ఆశ్రయించాలి ప్రభువా. మీ నుండే మాకు సహాయం అందుతుందని గ్రహించాలి తండ్రి. ఎవరెవరము ఎటువంటి శ్రమలతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని బాధ పెడుతున్న ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అన్ని రకముల అపవాది బంధకముల నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. మీరే మాకు సహాయం చేసి ప్రతి శ్రమ నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.